మన ఇండియాలో ఏదైనా కొత్త చట్టం చేయాలన్నా, న్యాయం మన వైపే ఉండి ఆ న్యాయం కోసం పోరాడాలన్నా సంవత్సరాలు పడుతుందేమో కానీ ఆ చట్టాలను ఉల్లంఘించడానికి మాత్రం క్షణం చాలు. అసలు చట్టాలతో పనే లేదన్నట్టు ఈ నేరస్తులు దాడులకి, అత్యాచారాలకి పాల్పడుతున్నారు. ఒక వయసుతో కూడా సంబంధం లేకుండా నెలల పసిపిల్ల, మైనర, గర్భవత, వృద్ధురాల ఇవేమీ చూడకుండా 5 నిమిషాల ఆనందం కోసం పైశాచికంగా మారుతున్నారు. ఇలా వయసుతో కానీ వావి వరుసలతో కానీ సంబంధం లేకుండా బిహేవ్ చేసే మగాల్ని మృగాల్లో అని అనేస్తారు సింపుల్గా. కానీ అలా పోల్చి జంతువులను కూడా తక్కువ చేయడం కరెక్ట్ కాదు. ఏ జంతువు తన సొంత జాతిలో జంతువుపై ఇలా తెగబడి హత్య చేయడం లాంటివి చేయవు. ఇప్పుడు కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన ఇంకో రేప్ అండ్ మర్డర్ దీనికి ఇంకో వర్స్ట్ ఎగ్జాంపుల్. అసలు ఏం జరిగింది కోల్కతాలో? ఆగస్ట్ 8th నైట్న ఇదే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అక్కడ రెసిడెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్న ఒక 31 year ఫీమేల్ డాక్టర్ ఆగస్ట్ 8th నైట్ తన ఫ్రెండ్స్తో కలిపి లేట్గా డిన్నర్ చేసి అప్పుడు జరుగుతున్న ఒలింపిక్ మ్యాచెస్ చూసి తను కాసేపు చదువుకొని రెస్ట్ తీసుకుంటానని అక్కడే ఉన్న సెమినార్ హాల్కి వెళ్ళింది. అయితే ఆగస్ట్ 9th మార్నింగ్ అదే సెమినార్ హాల్లో ఈ అమ్మాయి డెడ్ బాడీని ఆ కాలేజీలో స్టాఫ్ ఎవరో ఐడెంటిఫై చేశారు. అయితే వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకి కంప్లైంట్ చేయడం ఏం చేయకుండా అమ్మాయి పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి ఇక్కడ సూసైడ్ చేసుకుందని చెప్పారు. అమ్మాయి డెడ్ బాడీని ఒకసారి చూపించమని అమ్మాయి పేరెంట్స్ ఆల్మోస్ట్ 3 hours పైన అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగినప్పటికీ ఎవ్వరూ చూపించలేదు. అది కూడా 3 hours ప్రొటెస్ట్ తర్వాత కేవలం అమ్మాయి ఫాదర్ని మాత్రం డెడ్ బాడీ చూడడానికి లోపలికి వెళ్ళ చేశారు. ఆ డెడ్ బాడీని చూసిన వాళ్ళ ఫాదర్ తనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఆ రోజు. जिसके मुंह में खून था फोटो खींच के लाके मुझे दिखाते हैं. అయితే తర్వాత పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ అయింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. దీంతో పాటు ఈ న్యూస్ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలేజెస్కి స్ప్రెడ్ అవ్వడం, కొంచెం అవుట్రేజ్ స్టార్ట్ అవడంతో అప్పుడు ఎంఐ బాడీని పోస్ట్ మార్టం పంపించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో బాడీ మొత్తం గాయాలు ఉన్నట్టు, ఐస్ నుంచి బ్లీడింగ్ ఉన్నట్టు, మౌత్, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ ఉన్నట్టు, అమ్మాయి నెక్ కాలర్ బోన్ ఇరిగిపోయినట్టు, లెగ్స్ అయితే రైట్ యాంగిల్స్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయంటూ. అలా జరగాలంటే అమ్మాయి పెల్విక్ గర్డిల్ బోన్స్ ఇరిగిపోయి ఉండాలి. पैर दोनों राइट एंगल में मिला गया, राइट एंगल में एक पाँव बेड के इस तरफ, एक पाँव बेड के इस तरफ मिला गया. రిపోర్ట్ చూస్తే ఈ అమ్మాయిది జస్ట్ మర్డర్ కాదని, ఒక బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ అని కన్ఫర్మ్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ పరిశీలించాక ఆ మార్నింగ్ 4 o'clock ఆ సెమినార్ హాల్లోకి ఎవరో ఒకరు వెళ్తున్నట్టు ఐడెంటిఫై చేసి తన్ని ఆ వెళ్ళిన పర్సన్ కూడా అక్కడే ఆ పోలీసులతో కలిపి వర్క్ చేసే ఒక సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ అని గుర్తించారు. అయితే ఈ సంజయ్ రాయ్ లోపలికి వెళ్తున్నప్పుడు తన బ్లూటూత్ హెడ్సెట్ ధరించి ఉన్నాడని, తర్వాత ఒక 40 minutes తర్వాత అదే సెమినార్ హాల్ నుంచి సంజయ్ రాయ్ బయటికి రావడం కూడా ఆ విజువల్స్లో క్యాప్చర్ అయింది. అయితే ఈ సంజయ్ రాయ్ని పోలీసులు పట్టుకున్నారు. తన ఫోన్తో అక్కడ దొరికిన ఆ బ్లూటూత్ హెడ్సెట్ని పేర్ చేయడానికి ట్రై చేస్తే అది ఇమ్మీడియట్గా పేర్ అవడంతో లోపలికి వెళ్ళిన పర్సన్ సంజయ్ రాయ్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు పోలీసులు. దీంతో పాటు అమ్మాయి బాడీ మీద దాదాపు 150 mg సీమెన్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు. ఇది ఒక్కసారి ఒక పర్సన్ మ్యాక్సిమం 15 mg సిమెన్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలరు. కాబట్టి దీనిలో కేవలం సంజయ్ రాయ్ అనే ప్రధాన నిందితుడు కాకుండా మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చాలా అనుమానాలు ఉన్నాయి. దీంతోపాటు అక్కడ స్టాఫ్ కానీ, కాలేజ్ ప్రిన్సిపల్, ఈవెన్ ప్రిన్సిపల్ మాట్లాడిన మాటలు మీడియా ముందు కనీసం ఏం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వకముందే అమ్మాయి చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఒక్కతే ఆ టైంలో సెమినార్ హాల్కి ఎందుకు వెళ్ళాలన్నట్టు మాట్లాడడం, అమ్మాయి సూసైడ్ చేసుకుందని తనే డైరెక్ట్గా చెప్పడం కూడా చాలా అనుమానాలకి తావిచ్చింది. అప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద ఎక్కడి నుంచి వచ్చిన ఒక మాబ్ వాళ్ళందరిపైన తిరగబడి వాళ్ళందరిని అక్కడి నుంచి చెదరగొట్టేసి అక్కడున్న ప్రూఫ్స్ కూడా చెడగొట్టడానికి ట్రై చేశారని, దీన్ని బట్టి డెఫినెట్గా కొంచెం హై ప్రొఫైల్ పీపుల్, మల్టిపుల్ పీపుల్ ఈ బ్రూటల్ హీనియస్ రేప్ అండ్ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు కేవలం సంజయ్ రాయ్ని ఒక్కడిని అరెస్ట్ చేశారు. కోర్ట్స్ కూడా దీన్ని ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పాయి. ఎప్పుడో 2012 ఢిల్లీలో నిర్భయ అనే ఒక అమ్మాయి రేప్ తర్వాత చట్టాలు మారడం, దాని తర్వాత చాలామందికి అవేర్నెస్ వచ్చి ఈ రేప్ కేసెస్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక రేప్ కేసుని రిపోర్ట్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. ఆమెను మళ్ళీ సమాజంలో యాక్సెప్ట్ చేస్తారా, పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు, ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తారు, ఒక రేప్ అయిన అమ్మాయికి మళ్ళీ పెళ్లి జరుగుతుందా, ఇన్ని భయాలను దాటి ఆ విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అంటే రేప్ జరిగిందని చాలా ధైర్యం కావాలి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం
31,000 రేప్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి 2022లో. అంటే రోజుకి మోర్ దెన్ 80 కేసెస్. అంటే ఒక ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి రిపోర్ట్ చేయగలుగుతున్న విక్టిమ్స్ సంఖ్య, ఈ భయాన్ని దాటలేక ఇంకా జరిగిన వాటిని బయటికి చెప్పుకోలేక ఎన్ని రేప్ కేసెస్ జరుగుతున్నాయో పర్ డే మీ ఊహకే వదిలేస్తున్నాం. కోల్కతాలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కానీ, ఈ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చాలా బాధాకరమైనవి. దానికి ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ ఏదైతే ఒక న్యాయం కావాలని, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయమని డాక్టర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి సర్వీసెస్ కూడా ఆపి, నేను చూసాను ప్రతి జంక్షన్లో ఈ మార్చెస్ జరుగుతున్నాయి. ఎలా అయినా సరే దీంట్లో న్యాయం జరగాలని ఇంతమంది ఫైట్ చేయడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయితే అట్ ద సేమ్ టైమ్ ఈ యావరేజ్ చూస్తే డైలీ మోర్ దెన్ 80 కేసెస్ రిపోర్ట్ అవుతున్నప్పుడు ఏదో ఒక హై ప్రొఫైల్ కేసు, ఏదో ఒక యూనియన్ ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసెస్లో మాత్రమే మనం ఇలా క్యాండిల్స్ పట్టుకొని రోడ్డు మీద తిరిగితే ఈ రేపులను ఆపలేం. ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తమ ఫ్రెండ్ని లంచ్ కని తీసుకొని వెళ్ళి గ్యాంగ్ రేప్ చేశారని మీలో ఎంతమందికి తెలుసు? దాని గురించి ఎన్ని ప్రొటెస్టులు చేశారు, ఎంతమంది సర్వీసెస్ ఆపేశారు. ఇలా డాక్టర్స్కి జరిగినప్పుడు డాక్టర్స్ బయటకు వచ్చి, నర్సెస్కి జరిగినప్పుడు నర్సెస్ బయటకు వచ్చి, లాయర్లు, టీచర్లు ఇలా గ్రూపులుగా విడిపోయి ఇలాంటి విషయాల్లో కూడా మనం ప్రొటెస్టులు చేస్తే ఓవరాల్గా జరిగే వాటిని ఎప్పటికీ ఆపలేం. ఎక్కడ ఉన్న అండమాన్లో జరిగిన, ఢిల్లీలో జరిగిన, లాస్ట్ అనకాపల్లిలో జరిగిన, ఎక్కడ జరిగినా సరే ఒకేలా ట్రీట్ చేసి ఒకేలా మన అందరం రియాక్ట్ అవ్వగలిగితే అసలు వీటికి కారణం ఏంటి, వీటిని ఆపడానికి మనవంతుగా మనం ఏం చేయగలమని ఆలోచించినట్టయితే ఒక అడుగు ముందుకేసి వీటి సంఖ్యను తగ్గించగలం తప్పితే ఏదో స్ట్రింజెంట్గా లాస్ ఇంప్లిమెంట్ చేసేస్తే, లాస్ని ఇంకా స్ట్రింజెంట్ చేసేస్తే, అంటే 2012లో ఎక్కడో ఢిల్లీలో ఒక కేసు జరిగాక ఇలాంటి మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతోనే నిర్భయ చట్టాలని తీసుకుని వచ్చి అమలు చేస్తున్నారు. ఆ తర్వాతే కేసుల సంఖ్య పెరిగింది. అంటే చట్టాలను తీసుకురావడం వల్ల, ఇంప్లిమెంట్ చేయడం వల్ల కేసుల సంఖ్య తగ్గట్లేదని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, చదువుకున్న వ్యక్తులు కానీ, ఇలాంటి సంఘాలు కానీ చేయాల్సింది ఇప్పుడు ప్రొటెస్టులు కాదు, ఈ అవేర్నెస్ని పెంచడానికి పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి, చిల్డ్రన్ ఎడ్యుకేట్ చేయాలి. ఆడపిల్లలతో పాటు మీ ఇంట్లో ఉన్న మగపిల్లలను, మీ చుట్టాల్లో ఉన్న పిల్లలకో ఈ ఎడ్యుకేషన్ మీద ఇలా చేయడం తప్పని కానీ, ఇలా బిహేవ్ చేయడం, ఒక కమెంట్ పాస్ చేయడం తప్పని కూడా మనల్ని ఎంతమంది చెప్తున్నాం. ఇప్పుడు కోల్కతాలో ఒక డాక్టర్ రేప్ అండ్ మర్డర్ జరిగింది కాబట్టి డాక్టర్లు అందరూ బయటకు వచ్చాయి. రోజుకి జరుగుతున్న 80 కేసులకి పైగా జరగాల్సిన క్యాండిల్ మార్చెస్ ఎక్కడ చూస్తున్నాం మనం? ఎన్నో రకాలుగా విడిపోయి ఉన్నాం మనం. ఇలాంటి విషయాల్లో కూడా యూనియన్లుగా విడిపోయి కాకుండా అందరం కలిసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిన రోజే ఈ నంబర్స్ తగ్గుతాయని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ నా లైఫ్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మీద ఒక వీడియో చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ